మీకైతే ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియో అయితే తెచ్చాను మీ ముందటికి. అదేంటంటే 2GB ర్యామ్ 3GB ర్యామ్ ఇలా మొబైల్ ఉన్న వాళ్ళకి స్ట్రక్ అనేది అవుతుంది కదా, అది ఎలా సాల్వ్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి అయితే వచ్చేసాం కదా. మనమైతే ఇప్పుడైతే డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత మనమైతే స్మూత్లో అయితే పెట్టుకోవాలి. ఇదైతే ఆఫ్ పెట్టుకోవాలి. నార్మల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళ 4GB అయితే ఏం కాదు. మనది 2GB 3GB కాబట్టి మనమైతే స్మూత్లోనే ఉంచాలి డిస్ప్లే. మళ్ళీ ఆటో పికప్స్ కూడా మనమైతే అన్నీ ఆఫ్లో పెట్టుకోవాలి. తర్వాత మన కలెక్షన్ అనేది ఉంటుంది కదా, కలెక్షన్లో కూడా మనకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యాప్స్ అవి మాత్రం మనమైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవద్దు, డౌన్లోడ్ చేసుకోవద్దు. మనకి ఏదో ఒక్కటైనా యూస్ఫుల్ అనేది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేసామనుకో, అదైతే చాలా అంటే చాలా లాగ్ అవుతుంది. మన మొబైల్ అనేది జీబీ తక్కువ, ర్యామ్ హీట్ అనేది ఎక్కువ అవుతుంది మన ర్యామ్. మళ్ళీ మనకి యూస్ఫుల్ లేని యాప్స్ అయితే డిలీట్ చేసేయాలి. ఎందుకంటే మనం గేమ్ అయితే చాలా స్మూత్గా రన్ అవ్వాలి కాబట్టి డిలీట్ అయితే చేసేసేయాలి యాప్స్ అనేవి. ఇంకో టాపిక్ ఏంటంటే, మీకు సరౌండింగ్స్లో నార్మల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. మనకైతే 1x లిమిట్ అనేది కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు బాగా స్ట్రక్ అవుతుందని నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అయితే పెట్టుకోండి. మన గర్ల్ కలెక్షన్ అవి ఇవి అయితే మనమైతే పెట్టుకోవద్దు, డౌన్లోడ్ అయితే చేయొద్దు. ఏవో మనకు నచ్చిన గేమ్స్ అయితే మనమైతే డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. లేకపోతే మన ఫోన్ అనేది స్ట్రక్ అవుతుంది, లాగ్ అవుతుంది, మొత్తం హీట్ ఎక్కిపోతుంది. మీ ముందటికి మంచి ఏది స్ట్రక్ కావద్దని అంటే నాక్ సెక్యూరిటీ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి గేమ్ను అందులో యాడ్ చేసిన తర్వాత దాన్ని అయితే రీఫ్రెష్ చేసి మీరైతే గేమ్ కూడా ఆడచ్చు. ఈ యాప్ అయితే 100% సెక్యూర్ యాప్, మీకైతే ఏం కాదు. మీ యాప్ని కూడా స్ట్రక్ కాకుండా ఉంచుకుంటుంది ఫోన్ని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే నాకైతే కొంచెం మోటివేషన్గా ఉంటుంది నేను మరిన్ని వీడియోస్ చేయడానికైతే. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.